నమస్తే, వెల్కమ్ టు 10 Max. పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలనుకునే డైరెక్టర్లు ఆల్టర్నేట్ వెతుక్కోండి. పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆ అవకాశం రాదని మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి. ఇక పవన్ డైలాగ్స్ చెప్తే చూడాలని, ఆ పవర్ పంచుల్ని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఇక ఛాన్స్ పెద్దగా ఉండదని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టేనా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి వైబ్రేషన్, అగ్రెషన్, ఇన్స్పిరేషన్ ఇలా చాలా ఉన్నాయంటారు పవన్ ఫ్యాన్స్. అసలు పవన్ కి ఫ్యాన్స్ కాదు, భక్తులు ఉంటారంటారు టాలీవుడ్ జనాలు. అలానే పవన్ ఏమి బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టే సక్సెస్లు, రికార్డులు తిరగరాసే కలెక్షన్లు రాబట్టలేదు. కానీ పవన్ సినిమాల్లో నిజాయితీ, మాస్, పవర్ పంచులు వీటికి మాత్రం సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ పవన్ ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు డిప్యూటీ సీఎం కావటంతో పవన్ దాదాపు సినిమాలకు గుడ్ బై చెప్పినట్టే అన్న టాక్ వినిపిస్తోంది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వన్నంటి నిలబడే అభిమానులతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా అన్మ్యాచబుల్ క్రేజ్ ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. అందుకే అటు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో బిజీ అయ్యారు. 10 ఏళ్లుగా పవర్ లో లేకపోయినా వెయిట్ చేసి ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం గా ఎన్నికయ్యారు. ఇంత పెద్ద బాధ్యతలు రావటంతో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ సినిమాల వైపు చూసే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ 6 నెలల నుంచి అసలు సినిమాల వైపే చూడటం లేదు. ఏదో కమిట్ అయిన 3 సినిమాల్ని ఎలా కంప్లీట్ చేద్దామా అని అనుకుంటూనే అప్పుడప్పుడు షూట్ చేశారు. కానీ ఇక ఇప్పుడంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సినిమాలు చేస్తారా అన్నది మాత్రం డౌటే. ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 సినిమాల ఫ్యూచర్ ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. పవన్ పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నా ప్రస్తుతం ఉన్న 3 సినిమాల్ని మాత్రం కంప్లీట్ చేస్తారు అని తెలుస్తోంది. అయితే ఎప్పుడు అన్నది క్లారిటీ లేదు. ఎప్పుడు నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయటం, వాళ్ళకి నష్టాలొస్తే తన రెమ్యునరేషన్ తిరిగిచ్చేయటం లాంటివి చేశారు కాబట్టి ఉన్న 3 సినిమాల్ని కంప్లీట్ చేస్తారు. అయితే ఇక కొత్త సినిమాల గురించి మాత్రం మర్చిపోవాల్సిందే అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. పార్టీని బలోపేతం చేస్తూ పాలిటిక్స్ లో తనదైన మార్క్ చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక పవన్ సినిమాలు చేస్తారా అన్నది మాత్రం డౌటే అన్నమాట ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే పవన్ తో సినిమాలు చెయ్యాలనుకునే వాళ్ళు ఇక ఆ ఆశల మీద నీళ్లు వదులుకోవాల్సిందే అని తెలుస్తోంది. ఒకవైపు ఫుల్ స్పీడ్ లో వరుసగా రిలీజ్ అవుతున్న సాంగ్స్, బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్, ఆగస్టు 15నే రిలీజ్ అంటూ పోస్టర్స్ తో కన్ఫర్మేషన్. మరోవైపు ఇంకా అవని సీన్స్, స్లోగా జరుగుతున్న షూటింగ్, రిలీజ్ పోస్ట్ పోన్ అంటూ రూమర్స్. ఇంతకీ పుష్ప ఆగస్టు 15న వస్తాడా రాడా? ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ అని ఆల్రెడీ హిందీ సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అనుకుని కూడా పుష్ప ఉంది కాబట్టి అసలు దరిదాపుల్లోకి కూడా రావటం లేదు. అలాంటిది ఇప్పుడు అసలు పుష్ప ఆగస్టు 15కి వస్తాడా రాడా అన్న డౌట్ వినిపిస్తోంది. సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది పుష్ప 2. ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, హైప్ ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు రిలీజ్ అవుతుందా లేదా అన్న టెన్షన్ అందరిలో క్రియేట్ అవుతోంది. ఫస్ట్ పార్ట్ హిట్ తో సెకండ్ పార్ట్ ని పాన్ ఇండియా రేంజ్ ఆడియన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ తో చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు వేరే ఏ సినిమా క్లాష్ అవ్వకుండా ఆగస్టు 15 అని డేట్ కూడా ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ టైంకి పుష్ప రావటం కష్టమే అని తెలుస్తోంది. పుష్ప రిలీజ్ కి ఇంకా 2 నెలల టైం ఉంది. అయితే ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ స్లోగా జరుగుతోంది. మరో నెలలో షూటింగ్ అవ్వదని తెలుస్తోంది. పుష్ప 2 యాక్టర్స్ ని ఇంకా 20 నుంచి 40 రోజుల కాల్ షీట్స్ సుకుమార్ అడిగారని తెలుస్తోంది. నెలలో సినిమా షూట్ కంప్లీట్ అయినా పోస్ట్ ప్రొడక్షన్ కి కనీసం 15 రోజులైనా కావాలి. ప్రమోషన్లకి కనీసం 3 వారాలు కావాలి.
ఇంకా షూట్ ఓ కొలిక్కి రాలేదు కాబట్టి పుష్ప 2 ఆగస్టు 15కి రిలీజ్ అవ్వటం కష్టమే అని తెలుస్తోంది. దీనికి తోడు సుకుమార్ ప్రతి చిన్న డీటెయిల్తో సినిమాని చెక్కటంతో లాస్ట్ టైం పుష్ప రిలీజ్ అప్పుడు కూడా సుకుమార్ ఎక్కడా ప్రమోషన్లో కనిపించలేదు. కానీ ఈసారి అలా కుదరదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని అన్ని రకాలుగా అందరూ ప్రమోట్ చేయాల్సిందే. అందుకే ఆగస్టు 15కి పుష్ప రిలీజ్ చేయగలమా లేదా అన్న టెన్షన్లో ఉంది యూనిట్. స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో అర్థం కావటం లేదు. డేట్ ఇచ్చి రిలీజ్ అంటూ హడావిడి చేసి కొన్ని సినిమాలు రిలీజ్ పోస్ట్పోన్ చేసుకుంటుంటే దేవర మాత్రం సినిమా ముందే అయిపోతుందని రిలీజ్ ప్రీపోన్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇంతకీ దేవర ముందే వస్తున్నాడా? ఏప్రిల్ కి రావాల్సిన దేవర అక్టోబర్ కి పోస్ట్ పోన్ అయ్యాడు. అయితే ఇప్పుడు అంత దూరం అవసరం లేదు, ముందే రావాలన్న ఆలోచనలో ఉన్నారు ఎన్టీఆర్ అండ్ టీమ్. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో గ్రాండ్ గా తెరకెక్కుతున్న దేవర నిజానికి అక్టోబర్ 10న రిలీజ్ అనౌన్స్ చేశారు. అయితే సెప్టెంబర్ 27న ఓజీ ఎలాగో లేకపోవడంతో ప్రీపోన్ చేద్దామా అన్న ఆలోచనలో టీం ఉన్నట్లు రూమర్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ అని అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతం పవన్ ఉన్న సినారియోలో ఓజీ ఆ డేట్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. దాంతో మంచి డేట్ అవ్వటం, దగ్గరలో వేరే సినిమాలు లేకపోవడంతో దేవరకి ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉండడంతో అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్ 27కి ప్రీపోన్ అయ్యే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే కాక దేవర షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా చేయటంతో అక్టోబర్ రిలీజ్ అయితే మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుందని ఎర్లీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. సెప్టెంబర్ 27 నిజానికి ఓజీ రిలీజ్ డేట్. అయితే ఆ డేట్ కి దుల్కర్ సల్మాన్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు దేవర ప్రీపోన్ అయి ముందుకొస్తే గ్యారంటీగా లక్కీ భాస్కర్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. అయినా అక్టోబర్లో ఎలాగూ ఫ్రీ సీజన్ ఉంది కాబట్టి లక్కీ భాస్కర్ కి పెద్ద ప్రాబ్లం ఉండదు. అందుకే 2 వారాల ముందుకు రావాలని దేవర టీం ఆలోచిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా సైఫ్ అలీఖాన్ విలన్ గా తెరకెక్కుతున్న దేవర మీద ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ హై ఎక్స్పెక్టేషన్స్ లోనే ప్రీపోన్ అయితే ఫుల్ బెనిఫిట్టే కానీ లాస్ ఉండదని అంటున్నారు అభిమానులు కూడా. మరి లాస్ట్ కి దేవర ఏం చేస్తాడో చూడాలి. 10 ఏళ్ల నుంచి సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు గోపీచంద్, శ్రీను వైట్ల. ఎలాంటి జానర్ చేసినా, ఏ ప్లాట్ తీసుకున్నా సినిమాలు అస్సలు ఆడియన్స్ ని రీచ్ కావటం లేదనుకున్న గోపీచంద్ ఈసారి శ్రీను వైట్ల చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయ్యారు. మరి ఈ మూవీ గోపీచంద్ ని ట్రాక్ లోకి తెస్తుందా? యావరేజ్ స్టాక్ తో సినిమాలు చేస్తున్న హీరో డైరెక్టర్ కలిసి ఎలా అయినా హిట్ కొట్టాలని సాలిడ్ స్టోరీతో సినిమాని జెట్ స్పీడ్ లో తెరకెక్కిస్తున్నారు. ఒకవైపు ప్లాట్ ట్రాక్ బ్రేక్ చేయాలని గోపీచంద్, ఎలా అయినా డైరెక్టర్ గా మళ్లీ నిలదొక్కుకోవాలని శ్రీను వైట్ల. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఫస్ట్ టైం తెరకెక్కబోతోంది విశ్వం సినిమా. గోపీచంద్ బర్త్డే సందర్భంగా టీం రిలీజ్ చేసిన పోస్టర్ సినిమా ఇంటెన్సిటీ చూపిస్తోంది. గోపీచంద్ 32వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విశ్వం మూవీ మీదే ఆశలు పెట్టుకున్నారు గోపీచంద్. ఆల్రెడీ భీమా సినిమాతో మరోసారి తన యాక్టింగ్ స్టామినా చూపించిన గోపీచంద్ అలా అచ్చొచ్చిన కాప్ స్టోరీతోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరో డైరెక్టర్ కలిసి చేస్తున్న సినిమా ఈసారి ఎలా అయినా హిట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ స్టోరీతో పాటు గ్రాండ్ మేకింగ్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ యాక్షన్ పవర్ చూపిస్తోంది. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న విశ్వం సినిమా గోపీచంద్ కి గ్యారంటీగా బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. మహేంద్రాని మీట్ అయిన బుజ్జి ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన శృతి శేష్, మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న సమంత, సందడిగా మ్యూజిక్ షాప్ మూర్తి ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కల్కి ప్రమోషన్లు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఈ నెల 27న థియేటర్లోకి వస్తున్న కల్కి సినిమాకే హైలైట్ అవుతున్న బుజ్జిని ఆనంద్ మహీంద్రా డ్రైవ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేశారు శృతి హాసన్, అడవిశేష్. యాక్షన్ లవ్ స్టోరీగా ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీ సెట్స్ నుంచి ఫోటో పోస్ట్ చేశారు ఈ ఇద్దరు. ప్రస్తుతం సినిమాలు అనౌన్స్ చేయకుండా ఫుల్ లీజర్ గా టైం స్పెండ్ చేస్తోంది సమంత. తెలుగు, తమిళ్లో స్టార్ హీరోయిన్ అయిన సమంత ఇప్పుడు మలయాళంలో కూడా ఎంట్రీ ఇస్తోందని టాక్ నడుస్తోంది. సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ డైరెక్షన్ లో ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న హరం హర సినిమా ఏ సర్టిఫికేట్ తో సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీగా
ఈ నెల 14న థియేటర్లోకి వస్తున్న మ్యూజిక్ షాప్ మూర్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. విక్రమ్ హీరోగా చిన్నా మూవీ డైరెక్టర్ అరుణ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వీర ధీర శూరన్ సెకండ్ షెడ్యూల్ జూన్ 20 నుంచి స్టార్ట్ కాబోతోంది. ప్రీమియర్స్ తో అదరగొడుతోంది చందు ఛాంపియన్. కార్తీక్ ఆర్యన్ హీరోగా మురళీకాంత్ పేట్కర్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన చందు ఛాంపియన్ ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.